Hello all, welcome to IACE. Now we are going to discuss TSPSC Group 4 mock test number 60, that too English language. Alright, so let us take the first question here. Now let us read the directions here, 126 to 135. A number of sentences are given below which, when properly sequenced, form a coherent paragraph. The first and the sixth sentences are fixed and the other sentences are jumbled and labeled as P, Q, R and S. Choose the most logical order of sentences from among the given choices to construct a coherent paragraph. So it is the question we have been given here. Now let us take the question number 126. Now let us read the question here so that we understand what is this about. So here we can see first and sixth sentences are given commonly, and remaining sentences you take here P, Q, R and S are jumbled sentences. Okay, now let us take the first and sixth sentences first. So India's uniqueness, lies in its unity and diversity. భారతదేశానికి ఉన్నటువంటి ఆ ఏకత్వం ఏమిటి అంటే, దానికి ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఒక విధానం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఓకే, సో ఇది అంటే మనకు అర్థమైపోయింది. ద ప్యాసేజ్ ఇస్ అబౌట్ ఇండియాస్ యూనిక్ ప్రాపర్టీ క్వాలిటీ, దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఫైన్, లెట్ us take P. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ ఇన్ ఐసోలేషన్. మరి అట్లా అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు భారతదేశంలో ఉన్నాయని కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నాయంట. రైట్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్, చూసారా ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్, ఈ కారకం, ఈ కారణం వల్ల దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్ ఎట్ టైమ్స్. ఎట్ టైమ్స్ అంటే కొన్ని సమయాల్లో. ఈ ఈ ఈ కారకం వలన భారతదేశంలో సమస్యలు తలెత్తుతున్నాయంట కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో. ఇండియా ఈజ్ ఏ మల్టీ రిలీజియస్, మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్ కంట్రీ. భారతదేశంలో వివిధ రిలీజియస్, మల్టీ రిలీజియస్ అంటే వివిధ వివిధ వాట్ వీ కెన్ సే దాట్, వివిధ జాతులు, వివిధ మతాలు, కులాలు. రిలీజియస్ అంటే మతాలు, మల్టీ కల్చరల్ వివిధ సంస్కృతులు, వివిధ భాషలు మనం భారతదేశంలో మాట్లాడుతున్న వాళ్ళ. నెక్స్ట్, బట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. మరి ఇంత పెద్ద దేశంలో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కడ మాట్లాడామో ఇగో. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాడు, మీరు గమనించుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నాడు. మళ్ళీ అదేవిధంగా ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీస్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. చూసారా, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వాడాడు. అంటే ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉన్నట్లు లెక్క, అవునా? సో మరి ప్యాసేజ్ తీసుకుంటే ఇండియాస్ యూనిక్నెస్ లైజ్ ఇన్ ఇట్స్ లైజ్ ఇన్ ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడు. సో ఇది కారకం. సో అది ఎక్కడ చెప్పాడు? బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్. అంటే మనకు స్టార్టింగ్ లో ఉండాల్సినటువంటి వాక్యం ఏంటంటే క్యూ. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో క్యూ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పి అన్నాడు కట్, ఇక్కడ క్యూ అన్నాడు హోల్డ్ డౌన్, ఎస్ అన్నాడు కట్, అదేవిధంగా ఆర్ అన్నాడు కట్. మరి పితో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఓన్లీ 2 ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 2, QSPR అని చెప్పాలి. ఇది లాజిక్. సో కాబట్టి ఏం చెప్తాం? ఇండియాస్ యూనిక్నెస్ లైజ్ ఇన్ ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. Because of this factor, there are problems here and there at times. But even small countries with monolithic society have more problems. So, even అన్నాడు. అంతేకాకుండా దానితో పాటుగా స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇంత పెద్ద దేశంలోనే ప్రాబ్లం కాదు, చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాడు. వాస్తవమే కదా? ఆ తర్వాత పి. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ ఇన్ ఐసోలేషన్. భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు చూపించడమే కాదు, ప్రపంచ దేశాల్లో, చిన్న చిన్న దేశాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు రైటర్. సో ఎందుకని? ఇండియా ఈజ్ ఎ మల్టీ రిలీజియస్, మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్ కంట్రీ అంటున్నాడు. సో అండ్ ఇండియా ఈజ్ పోయిస్డ్ ఫర్ సక్సెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. అందుకని చెప్పేసి భారతదేశంలో వివిధ మనం విజయాలు చూడబోతున్నాము, అందుకని భారతదేశం ఉంది అని చెప్తున్నాడు ఈ విధంగా. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 2 ఈజ్ రైట్ ఆప్షన్ చాయిస్.
Now let us read 127th question, and here we can see that here first and last sentences are common, and in the middle we have P, Q, R and S sentences are to be arranged. We have to see this. Okay, let us read first sentence here. My friend went to live in a village. మా దోస్తు ఒక విలేజ్ లో నివసించడానికి వెళ్ళాడు. చూసారా, వెంట్ టు లివ్ ఇన్ అ విలేజ్. చూడండి, ఇంట్రోడక్షన్ ఎప్పుడు కూడా మనకి ఆర్టికల్ తోని స్టార్ట్ అవుతుంది. గమనించారా, ఇంట్రోడక్షన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఆర్టికల్ తోని, అంటే ఏ ఆర్ యాన్ ఆర్టికల్ తోని స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడైనా సరే మీకు ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి క్లియర్ గా చెప్పేస్తున్నాడు, నో డౌట్. సో ఆ విధంగా మై ఫ్రెండ్ వెంట్ టు లివ్ ఇన్ అ విలేజ్. మా స్నేహితుడు ఒక విలేజ్ లో నివసించడానికి వెళ్ళాడంట. సో మరి బట్ ఇట్ వాజ్ అ వెరీ స్లో యానిమల్. చూసారా, ఇట్ వాజ్ అ వెరీ స్లో యానిమల్. అసలు ఏంటి ఈ యానిమల్, ఎవరి జంతువు తెలియదు. ఎక్కడైనా జంతువు గురించి చెప్పినప్పుడు దాని గురించి ఇక్కడ అది స్లోనా ఫాస్టా అని అడుగుతున్నాడు. అది చాలా స్లోగా ఉండేనంట అప్పట్లో, ఇప్పుడు కాదు. సో మై ఫ్రెండ్ బాట్ డాంకీ. చూసారా, డాంకీ అంటే ఆ యానిమల్ ఏమై ఉండొచ్చు, డాంకీ అయి ఉండొచ్చు. ఫర్ ₹500. ఓకే, అలా ఫ్రెండ్ కొన్నాడంట. వన్ డే హిస్ న్యూ నైబర్ టోల్డ్ హిమ్ దాట్ హీ మస్ట్ బై అ న్యూ డాంకీ. అతని నైబర్ ఏం చెప్పాడంట, ఖచ్చితంగా నువ్వు ఒక డాంకీని కొనాలి అని చెప్పాడంట. సో అందుకనే మా ఫ్రెండ్ ఏం చేసాడు, డాంకీని కొన్నాడు. అంటే ఆర్ తర్వాత ఏం రావాలి, క్యూ రావాలి. ఇది ఒక పేరు చేసుకుందాం మనం. నెక్స్ట్, ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ. చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు, విలేజ్కి వెళ్ళాడు. విలేజ్లో ఏముందంట, అక్కడ ప్రతి కుటుంబంలో కూడా ఒక డాంకీ ఉందంట. మన ఇళ్లలో ఎలాగైతే బఫెలోస్, ఆ కౌజ్ ఎలాగైతే ఉంటాయో, ఆ షీప్ ఎలాగైతే ఉంటుందో, అక్కడ వాళ్ళందరికీ కూడా డాంకీస్ పెంచుకుంటారంట అనుకుందాం, తప్పేముంది. సో కాబట్టి ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ. చూసారా, ఇంట్రొడక్షన్ వచ్చిందమ్మా. అక్కడ ప్రతి కుటుంబంలో, ప్రతి కుటుంబానికి ఒక డాంకీ, ఒక గాడిద ఉందంట. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ స్టేట్మెంట్ ఫిక్స్డ్ కదా, 1 తర్వాత ఏం రావాలి, ఎస్ రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే అక్కడ ప్రతి కుటుంబానికి ఒక డాంకీ ఉంది అని చెప్తున్నాడు. అంటే 1 తర్వాత ఎస్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ ఎక్కడ ఉందమ్మా ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అంటే స్టార్టింగ్ లో ఇక్కడ ఆర్ అన్నాడు కట్, ఇక్కడ పి అన్నాడు కట్, ఏమా ఇక్కడ కూడా క్యూ అన్నాడు కట్. ఇక ఆర్ చెప్పినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం 1 సెకండ్ లో ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఆన్సర్ ఇస్ 3. ఇక బ్లైండ్ గా చెప్పాల్సింది, నో డౌట్. సో ఎస్ఎస్సిలో ఈ విధంగా ఈజీ క్వశ్చన్స్ ఉంటే టెన్షన్ ఏం లేదు. ఎస్ఎస్సిలో కానీ ఈవెన్ ఎస్ఎస్సిలో కానీ ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ ఎ డాంకీ. ఆ తర్వాత ఆర్ చూసారా, వన్ డే హిస్ న్యూ నైబర్. అక్కడ వెళ్ళినాక పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే టోల్డ్ హిమ్ దాట్ హీ మస్ట్ బై అ డాంకీ. అప్పుడు క్యూ, సో మై ఫ్రెండ్ బాట్ అ డాంకీ ఫర్ ₹500. ఒక గాడిదను కొన్నాడు అంటే ₹500. ఆ తర్వాత పి, బట్ ఇట్ వాజ్ అ వెరీ స్లో యానిమల్. అది చాలా నెమ్మదించినటువంటి జంతువు అంట. ఆ తర్వాత ఇట్ డిడ్ నాట్ లైక్ టు వర్క్. అది పెద్దగా పని చేయడానికి కూడా ఇష్టపడపోనంట. సో ఇది మనకి ఇచ్చినటువంటి అరేంజ్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుందాం, ఆన్సర్ ఇస్ 3 కన్ఫర్మేషన్. ఓకేనా, వాట్ ఇస్ ఆన్సర్ 3. నౌ లెట్ us read the question number 128. చదువుదామండి అందరం కూడా చూడండి. నౌ లెట్ us read the question number 128. Now let us read the question number 128. Here you can see, and here we have the fixed statements. 1 and 6th sentences are common, no need to touch them. Right, when Galileo went home. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, అప్పట్లో గెలీలియో ఇంటికి వెళ్ళినప్పుడు, అప్పుడు when అంటే అప్పుడు he began to experiment with the pendulum. ఆ పెండ్యులం ఉంటుంది కదా, దాంతో ఎక్స్పెరిమెంట్ చేయడానికి పూనుకున్నాడు అప్పట్లో. So first is common. Next, when he showed it to his teachers, they were delighted. చూసారా, when he showed అంటే ఇక్కడ he అంటే ఎవరు అనుకోవచ్చు, గెలీలియో అనుకోవచ్చుగా. he showed it, దాన్ని వాళ్ళ టీచర్స్ కి చూపించిన వెంటనే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. they were delighted, they felt very happy. మరి ఏంటది, అది చూడాలి ఫస్ట్. నెక్స్ట్, it was not long before physicians were all using instrument to count the heartbeats of their patients. అంతకుముందు పెద్ద ఎత్తున అసలు ఎవరు ఉపయోగించే వాళ్ళు కాదంట, ఫిజిషియన్స్ ఉంటారు కదా, డాక్టర్స్, హార్ట్ బీట్ కొల్చడానికి ఒక పరికరం ఉపయోగించే వాళ్ళంట. అంతకుముందు పెద్దగా ఉపయోగించే వాళ్ళు కారంట ఆ పరికరాన్ని. మరి ఏమిటా పరికరము చూడాలి. సో సూన్ హీ హ్యాడ్ ఇన్వెంటెడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మార్క్ ద రేట్ ఆఫ్ పల్స్ బీట్స్. ఈ పల్స్ ఉంటుంది కదా, ఆ పల్స్ బీటింగ్ ఉంటుంది కదా, దాన్ని కొలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడంట. చూడండి, సూన్ హీ హ్యాడ్ ఇన్వెంటెడ్, ఇక్కడ హీ అంటే ఎవరు, మళ్ళీ గెలీలియో కదా. soon he had invented an instrument. చూసారా, ఇగో ఇంట్రొడక్షన్ వచ్చిందమ్మా.
an instrument which mark the rate of pulse beats. అది ఏం చూస్తుందంట, పల్స్ బీట్ యొక్క రేటు ఎంత కొట్టుకుంటుంది ఏంది అనేది చూస్తుందంట ఆ పరికరం. ఇంట్రొడక్షన్ వచ్చింది కదా, మరి ఆర్ అనేది స్టార్టింగ్ లో ఉండాలి కదా. దెన్ ద క్లాక్ మేకర్స్ బిగాన్ టు యూస్ పెండ్యులమ్ టు కీప్ టైం. ఆ తర్వాత క్లాక్ మేకర్స్ హొరలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని ఆ టైంని క్యాలిక్యులేట్ చేసేవారంట అప్పట్లో, ఇప్పుడు కాదు. రైట్. సో మరి ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుంటే, ఇంటికి వెళ్ళాడు, ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాడు, ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టిన వల్ల ఏం జరిగింది, ఇన్వెంటెడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మార్క్ ద రేట్ ఆఫ్ పల్స్ బీట్స్ అన్నాడు. కాబట్టి 1 తర్వాత ఏం రావాలి, ఆర్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆర్ అనేది స్టార్టింగ్లో ఎక్కడ ఉంది, ఇక్కడ పి అన్నాడు కట్, ఇక్కడ క్యూ అన్నాడు కట్, ఇక్కడ ఎస్ అన్నాడు కట్. మరి ఆర్తో స్టార్ట్ అయినటువంటి స్టేట్మెంట్ తీసుకుంటే నెంబర్ 4 అని చెప్పొచ్చు, ఆర్పిక్యూఎస్ అని చెప్పొచ్చు. ఇక బ్లైండ్గా అదే ఆన్సర్, నో డౌట్. ఇంకొక ఆరు ఉంటే మనం ఏమైనా ప్రయత్నం చేయొచ్చు కావచ్చు, కానీ ఒకటే ఆరు ఉంది కాబట్టి అదే ఆన్సర్ కన్ఫర్మ్, నో డౌట్. ఆన్సర్ ఇస్ 4. సో చూద్దాం. సో సూన్ హీ హ్యాడ్ ఇన్వెంటెడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మార్క్ ద రేట్ ఆఫ్ పల్స్ బీట్స్. ఆ తర్వాత పి, వెన్ హీ షోడ్ ఇట్ టు హిస్ టీచర్స్ దే వర్ డిలైటెడ్. ఆ తర్వాత క్యూ, ఇట్ వాస్ నాట్ లాంగ్ బిఫోర్ ఫిజిషియన్స్ వర్ ఆల్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్ టు కౌంట్ ది హార్ట్ బీట్స్ of their patients. The S, then the clock makers began to use the pendulum to keep time. The last, today it has many other uses. దాని వల్ల ఇవాళ చాలా వేరే రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. సో కాబట్టి 100% మన ఆన్సర్ లాక్ చేయొచ్చు. ఆన్సర్ ఇస్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Now you can see the question number here 129. Question number 129. Here you can see that first statement is common and the 6 statements are common, and here in the middle we have P, Q, R and S. Total how many sentences we have? Total 4 sentences we have. So people have wrong calculations about Japan's population. మరి జపాన్లో ఉన్నటువంటి ఆ జనాలు సాంద్రత పాపులేషన్ ఏదైతే ఉందో అది, దాని పట్ల ప్రజలకి చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయంట. మిస్ క్యాల్కులేషన్స్, రాంగ్ క్యాల్కులేషన్స్ అబౌట్ జపాన్స్ పాపులేషన్. రైట్, ఇది ఫస్ట్ వన్. సో నా ఇప్పుడు తీసుకుంటే మరి నో దిస్ ఈస్ నాట్ ట్రూ. ఏమిటి ఇది నిజం, ఇది నిజం కాదంట. ఏది నిజం కాదు, దిస్ అన్నాడు. ఏమిటా దిస్ మనం కనుక్కోవాలి, వెయిట్ చేయండి. అండ్ ఓల్డ్ పీపుల్ డై మోర్ ఆఫెన్ దాన్ ది యంగ్. అది కామన్ కదా, నేచర్ అది. ఓల్డ్ పీపుల్ త్వరగా కొంచెం ఎక్స్పైర్ అవుతూ ఉంటారు యంగ్ పీపుల్ కన్నా. ఓల్డ్ పీపుల్ డై మోర్ ఆఫెన్ దాన్ యంగ్, వాస్తవమే, దెన్ ద యంగ్. There are more old people in Japan. చూసారా, ఇగో there are more people. ఇగో ఇంట్రొడక్షన్ ఇస్తుందమ్మా. అక్కడ జపాన్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారంట. there are more old people in Japan. జపాన్లో చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారంట. దీని గురించి ఎక్కడ చెప్పాడు, పీపుల్ హ్యావ్ రాంగ్ క్యాల్కులేషన్స్ అబౌట్ జపాన్స్ పాపులేషన్. జపాన్ ఒక పాపులేషన్ గురించి చెప్పాడు. అక్కడ ఎవరున్నారంటే ఎక్కువగా ఓల్డ్ పీపుల్ ఉన్నారంట. ఇది చెప్పాల్సింది. So the question is whether Japan has a lower rate of growth of science. మరి ఈ సైన్స్ విషయానికి వస్తే మాత్రం జపాన్ ఈజ్ ఫుల్లీ అడ్వాన్స్డ్ స్టేట్ ఇన్ ద వరల్డ్, ఇన్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దెర్ ఈస్ నో డౌట్. సరే, వాళ్ళు ఓల్డ్ పాపులేషనో యంగ్ పాపులేషనో పక్కన పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీని మాత్రం జపాన్ను మించినటువంటి దేశం లేదు ఈ ప్రపంచంలో. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దే యూస్ ద బుల్లెట్ ట్రైన్స్ అండ్ విత్ అక్యురసీ 1 second. The trains come the fraction of seconds they are on time. That much advanced technology they are using today on the planet Earth. సో కాబట్టి మనం ఇంట్రొడక్షన్ తీసుకుంటే ఆర్తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆర్లో ఏం చెప్తున్నాడు, అక్కడ ఏముంది చెప్తున్నాడు. దేర్ ఆర్ మోర్ ఓల్డ్ పీపుల్ ఇన్ జపాన్, దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆర్తో మనకు సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆర్తో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందాం, ఇక్కడ క్యూ అన్నాడు కట్టు, ఎస్ అన్నాడు కట్టు, పి అన్నాడు కట్టు. మరి ఆర్తో స్టార్ట్ అయినటువంటి వాక్యం ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే నెంబర్ 4లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆర్క్యూఎస్పి అని చెప్పొచ్చు. చదువుదాం ఒకసారి. దెర్ ఆర్ మోర్ ఓల్డ్ పీపుల్ ఇన్ జపాన్ అండ్ ఓల్డ్ పీపుల్ డై మోర్ ఆఫెన్ దెన్ ద యంగ్. ఆబ్వియస్లీ సాధారణం అది. ఆ తర్వాత ఎస్, ద క్వశ్చన్ ఈజ్, మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వెదర్ ద జపాన్ హ్యాస్ లోవర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ సైన్స్. నో, దిస్ ఈస్ నాట్ ట్రూ. లోవర్ గ్రోత్ రేట్ ఆఫ్ సైన్స్ కాదు, హైయెస్ట్ గ్రోత్ ఆఫ్ సైన్స్ ఉంది అక్కడ. No, this is not true. So it is very high in Japan. Science and technology అనేది చాలా అద్భుతంగా పరిడవిల్లుతుంది ఒక జపాన్లో అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే 100% ఆన్సర్ ఇస్ 4. ఓకే, now let us take the question number 130. Here you can see on board, and here we have the first and the last sentences are fixed, and in the middle like we have P,
Q, R, S. Sentences are fixed, so please do not touch them. Right. Pollution is one of the evils brought about by the growth of science. ఇవాళ మనం శాస్త్ర సాంకేతిక చాలా అద్భుతంగా పెరిగింది అని చెప్పుకుంటున్నాము. అదే సమయంలో ఇక్కడ దేనికి తావిస్తుంది అంటే కాలుష్యానికి కూడా ఎక్కువగా తావిస్తున్నటువంటి అవకాశం మనం చూస్తున్నాం ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల. కాబట్టి ఈ ప్యాసేజ్ ఎక్కువగా దేనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, పొల్యూషన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈవిల్స్ బ్రాట్ అబౌట్ బై ద గ్రోత్ ఆఫ్ సైన్స్. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఫైన్. నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్ హ్యాస్ వెరీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. గాలి కాలుష్యము మరియు చాలా ఎక్కువగా దానివల్ల ప్రభావాలు మనం ఇలా చూస్తున్నాం, ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయంట గాలి కాలుష్యం వల్ల. దే పొల్యూట్ ద ఎయిర్ అండ్ ది అట్మాస్ఫియర్. ఇక్కడ దే అన్నారు, దే అన్నారు. ఎవరి దే? వీళ్ళు ఏం చేస్తున్నారంట, గాలి అండ్ అట్మాస్ఫియర్ వాతావరణాన్ని ఎస్పెషల్గా గాలిని చాలా కాలుష్యం చేస్తున్నాయంట. అవి ఏమిటవి చూడాలి. సో ఇట్ ఈస్ మేకింగ్ ద ఎన్వైర్మెంట్ వాటర్ అండ్ ఎయిర్ డర్టీ. చివరికి ఇగో మళ్ళీ ఇట్ ఈస్ మేకింగ్ అన్నాడు. ఏమిటా ఇట్? ఇట్ అంటే సింగులర్ కదా, ఏమిటా ఇట్? మేబీ ఎయిర్ పొల్యూషన్ అనుకుంటా. చూద్దాం. ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ కీప్ థ్రోయింగ్ అవుట్ స్మోక్ విచ్ కంటైన్స్ టాక్సిక్ గ్యాసెస్. ఇవాళ వివిధ రకాల కర్మాగారాలు, వివిధ రకాల సంస్థలు అవన్నీ కూడా కంటిన్యూస్గా ఆ యొక్క గాలిలో స్మోక్ అనేది వదిలేస్తున్నాయి. దానివల్ల పెద్ద ఎత్తున చాలా పాయిజనస్ గ్యాసెస్ అనేది ఇవాళ అట్మాస్ఫియర్లో కలుస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ కీప్ థ్రోయింగ్ అవుట్ స్మోక్ విచ్ కంటైన్స్ టాక్సిక్ గ్యాసెస్ అని చెప్పాడు. కాబట్టి ఎస్ అనేది ఖచ్చితంగా స్టార్టింగ్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ దే అనేది కూడా ప్లూరల్ రాశాడమ్మా. అవి ఏం చేస్తున్నాయంట, పొల్యూట్ ఎయిర్ అండ్ ది అట్మాస్ఫియర్ అని చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఎస్తో స్టార్ట్ అవ్వాలి. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడ ఎస్తో స్టార్ట్ అయింది అని తీసుకుంటే ఇక్కడ పి అన్నాడు కట్, ఆర్ అన్నాడు కట్, క్యూ అన్నాడు కట్. మరి దేంతో స్టార్ట్ అవ్వాలి అంటే ఎస్తో స్టార్ట్ అవ్వాలి. మరి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే 4లో ఉందమ్మా. SQPR అని చెప్పాలి. సో కాబట్టి ఆన్సర్ తీసుకుంటే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ కీప్ థ్రోయింగ్ అవుట్ స్మోక్ విచ్ కంటైన్స్ టాక్సిక్ గ్యాసెస్. ఆ తర్వాత దే పొల్యూట్ ఎయిర్ అండ్ ది అట్మాస్ఫియర్. ఆ తర్వాత పి ఎక్కడ ఉందమ్మా, హియర్ ఎయిర్ పొల్యూషన్ హ్యాస్ వెరీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాడు, మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆర్ ఇట్ ఈస్ మేకింగ్ ద ఎన్వైరన్మెంట్ వాటర్ అండ్ ఎయిర్ డర్టీ. ఫైనల్గా people living in the surroundings breathe the impure air and are affected by diseases of the lungs and heart. సో ఈ విధంగా మనం చెప్పుకుంటే ఆన్సర్ వచ్చేసి SQPR అని చెప్పొచ్చు. 100% ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 4. వాట్ ఇస్ ఆన్సర్ ఇస్ 4. ఇలా చెప్పాలి. ఓకేనా? Now let us check the next question here, 131. Now let us take the question here, 131. And here we have the statement fixed, 1 and 6 are fixed. And in the middle we have P, Q, R and S. Total how many sentences here? 4 are jumbled, PQRS. Now let us read the first sentence. A bad habit is harmful. చెడ్డ అలవాటు ఏదైనా ప్రమాదకరమే, హానికరమే. No one as harmful as smoking. సరే, చెడ్డ అలవాట్లు ఉన్నాయిలే చాలా. ఇవి డ్రింకింగ్ ఉంది, అదేంది చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి సొసైటీలో, నేచర్లో. స్మోకింగ్ అంటే వీళ్ళన్నిట్లలోకి వెళ్ళా చాలా ప్రమాదకరమైనటువంటి అలవాటు ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నాడు. సో మనకు అర్థమైపోయింది ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతున్నాడు. లెట్ us check P. బట్ హ్యాబిట్ ఈజ్ సెకండ్ నేచర్. అలవాటు అనేది సరే రెండవ అంశంగా తీసుకుందాం. స్మోకర్స్ రిమైన్స్ స్మోకర్స్ ఫర్ లైఫ్ అన్న. ఆ ధూమపానం చేసే వాళ్ళు అంటే చివరికి ధూమపానానికి అలవాటు పడతారు అంటున్నాడు. ఫైన్. బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ అంటే అవి ఇవాళ సిగరెట్స్ చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ, బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ, స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారింది అంటున్నాడు. ఫైన్. ఇన్ ద లాంగ్ రన్ హీ మే గెట్ సంథింగ్ వర్స్, లంగ్ క్యాన్సర్ అయినా. ఇక చాలా రోజులు స్మోకింగ్ చేస్తూ ఉంటే చివరికి అతనికి ఏం క్యాన్సర్ వస్తుందంటే లంగ్ క్యాన్సర్ వస్తుందంట. ఫైన్. అ స్మోకర్ గెట్స్ నథింగ్ బట్ స్మోక్ ఫర్ దిస్ మనీ. ఫర్ దిస్ మనీ అంటున్నాడు. ఫైన్. ఇక్కడ మరి ఆన్సర్ తీసుకుంటే ఏది తీసుకుందామమ్మా? జనరల్గా a bad habit is harmful but no one as harmful as smoking. ఓకేనా?
బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్మోకింగ్ గురించి మాట్లాడాడు. నథింగ్ ఈజ్ యాజ్ హార్మ్ఫుల్ యాజ్ స్మోకింగ్ అని మాట్లాడాడు. మళ్ళీ స్మోకింగ్ ఎక్కడ గురించి మాట్లాడుతున్నాడు? స్మోకింగ్ గురించి. బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్, చూడండి ఇక్కడ, స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. అది ఎక్కువ ధరతో కూడుకున్నదే కాకుండా ఆరోగ్యానికి హాని చేస్తుంది, గాయం చేస్తుంది ఇవాళ స్మోకింగ్ అంటున్నాడు. స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. ఎస్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో క్యూతోని స్టార్టింగ్ అవ్వాలి. క్యూతోని స్టార్టింగ్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అని తీసుకుంటే, ఇక్కడ ఆర్ అన్నాడు కట్, ఇక్కడ ఎస్ అన్నాడు కట్, ఇక్కడ పి అన్నాడు కట్. మరి క్యూతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, QRPS అని చెప్పొచ్చు 100%. సో బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్, స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్ హెల్త్. ఆ తర్వాత ఇన్ ద లాంగ్ రన్ హీ మే గెట్ సంథింగ్ వర్స్, లంగ్ క్యాన్సర్. ఆ తర్వాత బట్ హ్యాబిట్ ఈస్ సెకండ్ నేచర్, స్మోకర్స్ రిమైన్ స్మోకర్స్ ఫర్ లైఫ్. ఆ తర్వాత ఎస్, ఎ స్మోకర్ గెట్స్ నథింగ్ బట్ స్మోక్ ఫర్ దిస్ మనీ. ఆ తర్వాత దెన్ వై గెట్ దట్ బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు ఆ బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు పడిపోతున్నాడు అని అడుగుతున్నాడు. ఈ విధంగా మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ 2 అని చెప్పొచ్చు. ఈ విధంగా వాట్ ఇస్ ఆన్సర్ ఇస్ 2. Now let us read the question number 132. Here you can see that here first and sixth sentences are common. In the middle we have the statements like P, Q, అదే విధంగా R అనేది ఇవ్వడం జరిగింది. PQRS ఇక్కడ ఇచ్చాడు. Now let us check. Phobic reactions are strong. అంటే భయానికి సంబంధించినటువంటి ఆ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా ఉంటాయంట, మనిషి దగ్గర చాలా బలంగా ఉంటాయి. ఇర్రేషనల్ ఫియర్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ సిచ్యువేషన్స్. మనం వివిధ వస్తువులను చూసినప్పుడు అనవసరంగా భయపడతామంటే ఇర్రేషనల్ ఫియర్. సరే, భయం అనిపిస్తే భయపడేదానికి భయపడితే తప్పు లేదు. అనవసరంగా భయపడితేనే ఇర్రేషనల్ ఫియర్ అంటాం. ఇర్రేషనల్ ఫియర్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ సిచ్యువేషన్స్, వివిధ అంశాలు లేదా వివిధ వస్తువుల పట్ల అనవసరంగా భయపడుతున్నారు, అది ఇర్రేషనల్ అంటున్నాడు. విచ్ ఈస్ నాట్ రేషనల్, విచ్ ఈస్ నాట్ లాజికల్, విచ్ ఈస్ సంథింగ్ ఇల్లాజికల్. మనకు అర్థమైపోయింది పాయింట్ ఏంటనేది. నెక్స్ట్, బట్ దేర్ ఈస్ నో ఆబ్జెక్టివ్ డేంజర్. దానివల్ల సబ్జెక్టివ్ డేంజరే తప్ప ఆబ్జెక్టివ్ డేంజర్ ఏమీ లేదు అంటున్నాడు పెద్దగా. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ పర్సన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ ఆఫ్ బర్డ్స్, స్నేక్స్, హైట్స్ ఆర్ క్లోజ్డ్ ప్లేసెస్, ద లేబుల్ phobia is applied to the person's fear and avoidance. So this is the logic. అంటే ఉదాహరణ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అ పర్సన్, చూసారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి వెన్ అ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ ఆఫ్ బర్డ్స్, స్నేక్స్ అండ్ హైట్స్ and closed spaces and closed places. Of course these are very famous. Fear of closed spaces is called what? Claustrophobia. And fear of heights is called something like acrophobia. అంటే వాటికి కొన్ని లేబుల్స్ ఇచ్చేసాం. ఒక మనిషి ఎత్తులను చూసి అనవసరంగా భయపడతారు, ఎందుకు భయపడ్డం? ఒక మనిషి క్లోజ్డ్ ప్లేసెస్ చూసి భయపడతారు, ఎందుకు భయపడడం? ఇది ఇర్రేషనల్ ఫియర్. సో అంటే దాని గురించి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ ఆఫ్ బర్డ్స్, స్నేక్స్, హైట్స్, క్లోజ్డ్ ప్లేసెస్, the label phobia is applied to the person's fear and avoidance. He usually recognizes that his fear is irrational. అప్పుడు అతను గుర్తిస్తాడంట ఇది అనవసరమైనటువంటి భయం అని చెప్పేసి. A person is suffering from phobic neurosis, a person knows what he is afraid of. సో ఇప్పుడు ఇచ్చినటువంటి PQRS లో మనకు స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నటువంటి ఆప్షన్ తీసుకుంటే మాత్రం అక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఇచ్చాడు అంటే వెన్ అ పర్సన్ అని ఇచ్చాడు, అదే ఇండెఫినెట్ ఆర్టికల్ గా తీసుకుంటాం జనరల్ గా. కాబట్టి మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు, క్యూతోని మనకు స్టార్ట్ అవ్వాలి సెంటెన్స్. మరి క్యూతోని స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అని తీసుకుంటే ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఆర్ అన్నాడు కట్, ఎస్ అన్నాడు కట్, ఇక్కడ ఎస్ అన్నాడు కట్, ఇక్కడ క్యూతోని స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, QPSR అని మనం చెప్పాలి ఆన్సర్ ఈ విధంగా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ ఆఫ్ బర్డ్స్ సో అండ్ సో, ఆ తర్వాత P, బట్ దేర్ ఈస్ నో ఆబ్జెక్టివ్ డేంజర్, దానివల్ల ప్రమాదం ఏం లేదు అంటున్నాడు. నిజంగా దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు అంటున్నాడు. నెక్స్ట్, a person suffering from phobic neurosis knows what he is afraid of. Other the R, he usually recognizes that his fear is irrational. Other the, when a person is suffering from phobic neurosis known as what he is afraid of so and so, తర్వాత but he cannot control it, దాన్ని అసలు తను కంట్రోల్ కూడా చేయలేడంట, కంట్రోల్ చేసుకోలేడంట, ఇది పాయింట్. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ చేసుకుంటే ఫస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ చాయిస్. ఓకేనా? Now let us take the next question number 133.
ఇక్కడ statements 1 and 6th are common, and the middle we have to arrange like P, Q, R and S. Totally how many sentences we have? Totally 4 sentences we have. 1 and 6th are common. What is about this passage? Let us read. In this life, there are no gains without pains. Yeah, there is a standard phrase, we know that. There are no gains without pain. అంటే మనకు రావాలంటే ఖచ్చితంగా దానితో పాటుగా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. అంత ఈజీగా ఏది రాదు అంటుండే ఇండైరెక్ట్గా. నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ అవర్ లైఫ్. అయినా జీవితం అనేది అంటూ ఉంటారు కదా, లైక్ పూల బాట కాదు ముళ్ళ బాట అంటూ ఉంటారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ జీవితంలో. సో ఇట్లా. సో కాబట్టి ఇది మనకు అర్థమైపోయింది. ఒక కొటేషన్ మాట్లాడుతున్నాడు, దీనికి తగ్గట్టుగా మరి ఏం సెంటెన్స్ ఇచ్చారో చూద్దాం. రైట్. నో విక్టరీ ఈజ్ ఎ రియల్ ట్రయంఫ్ అన్లెస్ ద ఫో ఈజ్ వర్తీ. ఏ విజయం కూడా నిజమైనటువంటి విజయం కాదు అన్లెస్ ద ఫో ఈజ్ వర్తీ. ఫో అంటే ఎవరమ్మా? ప్రత్యర్థి అమ్మా, ఇతరులు. ప్రత్యర్థి బలంగా లేకుండా విజయం సాధించుకుంటే అది నిజమైన విజయం కాదు అంటున్నాడు. వాస్తవమే కదా. అయినా కయ్యానికైనా వియ్యానికైనా సరి జోడు చూసుకోవాలంటారు కదా, ఆ విధంగా. సో కాబట్టి ఇంట్రొడక్షన్ చెప్తున్నాడు. నో విక్టరీ ఈజ్ ఎ రియల్ విక్టరీ. ట్రయంఫ్ అంటే విక్టరీ కదా. ఇగో ఏమొచ్చిందమ్మా? ఇంట్రొడక్షన్ వచ్చింది ఇక్కడ. నో విక్టరీ ఈజ్ ఎ రియల్ విక్టరీ అన్లెస్ ద ఫో ఈజ్ వర్తీ. ఎస్, లైఫ్ ఇండీడ్ వుడ్ బి డల్. లేకపోతే జీవితం అనేది డల్గా ఉంటుందంట. ఇఫ్ దేర్ వర్ నో డిఫికల్టీస్. జీవితంలో సమస్యలు లేకపోతే ఆబ్వియస్లీ లైఫ్ అనేది చాలా డల్గా ఉంటుందంట. వాస్తవమే కదా. బోత్ విన్నర్ అండ్ లూజర్ ఎంజాయ్ అ గేమ్ మోస్ట్ ఆఫ్ ఇట్ మోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్లీ కాంటెస్టెడ్ టు ద లాస్ట్. అది విన్నర్ కావచ్చు, లూజర్ కావచ్చు, చాలా హోరాహోరీగా పోరాడాలి. ఆట అంటేనే అది కదా. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడిపోవాలి, ఎవరో ఒకరు విన్ అవ్వాలి. ఇద్దరు ఓడిపోవడం, ఇద్దరు విన్ అవ్వడం అది ఆటకు ఉన్నటువంటి లక్షణం కాదు. ఆ ఫినామినా ఉండదు అక్కడ, ఆ దృగ్విషయం ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడిపోతారు, ఎవరో ఒకరు లూజ్ అవుతారు. కానీ ఎంత బాగా పోరాడాం అనేదే పాయింట్ అంటున్నాడు. గెయిన్స్ లాస్ దేర్ జస్ట్ ఇఫ్ దేర్ ఈస్ నో రియల్ స్ట్రగుల్. ఎవరైతే విజయం పొందుకుంటారో ఒకవేళ రియల్ స్ట్రగుల్ లేకపోతే అందులో అంత పెద్ద మజా ఏముండదు అంటున్నాడు. ఫైన్. సో మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో తీసుకుంటే పైన దేని గురించి మాట్లాడాడు? సంథింగ్ గెయిన్స్ అండ్ పెయిన్స్ గురించి మాట్లాడాడు. కింద దేని గురించి మాట్లాడుతున్నాడు? విజయం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎక్కడ ఉంది? నో విక్టరీ ఈజ్ ఏ రియల్ విక్టరీ అన్లెస్ ద ఫో ఈజ్ వర్తీ. అంటే పీతో స్టార్ట్ అవ్వాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పి అనేది ఎక్కడ ఉంది అని తీసుకుంటే మనకి ఇక్కడ ఆర్ అన్నాడు కట్టు, ఇక్కడ క్యూ అన్నాడు కట్టు, ఇక్కడ క్యూ అన్నాడు కట్టు. మరి పీతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? 1లో ఉంది. నో విక్టరీ ఈజ్ ఏ రియల్ విక్టరీ అన్లెస్ ద ఫో ఈజ్ వర్తీ. తర్వాత లైఫ్ ఈజ్ ఇండీడ్ ఇండీడ్ అంటే వాస్తవంగా, నిజానికి, రియల్లీ వుడ్ బి డల్ ఇఫ్ దేర్ వర్ నో డిఫికల్టీస్. బోత్ విన్నర్ అండ్ లూజర్ ఎంజాయ్ అ గేమ్ మోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్లీ కాంటెస్టెడ్ టు ద లాస్ట్. Gains lost their just if there is no real struggle. Whether we like it or not, life is one continuous competition. So like this we have to confirm. The answer is confirmation here. 1 ga manam cheppochu ikkada. Okay na, what is answer? Number 1. Now let us take the question number 134. Here 134 తీసుకుంటే first and the last sentences are common and the middle we have to arrange like P, Q, R and S. Total how many sentences we have been giving here? P, Q, R, S అనేది ఇవ్వడం జరిగింది. Let us see. One botany professor always tried to convince his student that his branch of biology is superior to all the others. అంటే తన సబ్జెక్టు గొప్ప అన్నిటికన్నా అని చెప్పేసి స్టూడెంట్స్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఎవరతను? ఒక బాటనీ ప్రొఫెసర్. వృక్షశాస్త్రం బాటనీ అంటే కదా, రైట్. His most persuasive argument came during a laboratory session. అంటే మరి ఎందుకు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ వాడాడు? అన్ని సబ్జెక్టులోకి వెళ్ళా నా సబ్జెక్టే గొప్పది అని ఎందుకు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ చేశాడు? ఎక్కడ చేశాడు అంటే ఒక లాబొరేటరీ సెషన్ దగ్గర చేశాడంట స్టూడెంట్స్ తోటి. ఫైన్. అండ్ దే డు నాట్ ఈట్ వెరీ మచ్. ఎవరు వాళ్ళు? అండ్ దే డు నాట్, ఇక్కడ హిజ్ అంటే ఎవరమ్మా? బాటనీ ప్రొఫెసర్ కదా. And they do not eat very much. Every day తెలియదు. Examining the cells of a pear. Pear అంటే తెలుసు కదా, fruit. The professor cut a slice for the microscopic slide and took a bite of the rest of the specimen. ఆ స్పెసిమెన్ అంటే దాని నుంచి కొంచెం తీసుకున్నాడు. బయట అంటే కొంచెం తీసుకున్నాడు, ఆ యొక్క కటింగ్ తీసుకున్నాడు.
ప్లాంట్స్ హీ నోటెడ్ ఎవర్ రన్ అవే ఆర్ బైట్. అతను ఇంకేం చెప్పాడంట, మొక్కలు అనేది ఎక్కడికో పరిగెత్తిపోవు, పారిపోవు, అట్లా అని చెప్పేసి ఇంకొకరిని కొరకవు అని చెప్పాడంట జంతువుల కన్నా. సో ఫైన్, ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, బొటనీ ప్రొఫెసర్ గురించి మాట్లాడాడు. మళ్ళీ బొటనీ ప్రొఫెసర్ గురించి ఎక్కడ మాట్లాడాడు, హిస్ మోస్ట్ పర్సూసివ్ ఆర్గ్యుమెంట్ కేమ్ డ్యూరింగ్ ఏ లాబొరేటరీ సెషన్ అన్నాడు. మరి మళ్ళీ లాబొరేటరీ సెషన్ గురించి ఎక్కడ వచ్చింది ఆన్సరు, ఇగో ఎగ్జామినింగ్ ద సెల్స్ ఆఫ్ ఎ పియర్ ద ప్రొఫెసర్ కట్ ఏ slice for the microscopic slide and took a bite of the rest of the specimen అన్నాడు. కాబట్టి ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ పి అనేది ఫస్ట్, పి తర్వాత ఆర్ రావాలి. మరి పిఆర్ కాంబినేషన్ ఎక్కడ ఉంది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అని తీసుకోండి. ఇక్కడ ఎస్క్యూ అన్నాడు కట్, పిఆర్ లేదు, పిఆర్ లేదు. మరి పిఆర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉంది 100%. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ తీసుకుంటే నెంబర్ 1 అని చెప్పొచ్చు. సో చూద్దాం, పిఆర్ ఎస్క్యూ అన్నాడు కదా. హిస్ మోస్ట్ పర్సూసివ్ ఆర్గ్యుమెంట్ కేమ్ డ్యూరింగ్ ది లాబొరేటరీ session examining the cells of a pear. The professor cut a slice for the microscopic slide and took a bite of the rest of the specimen. Tarvata plants he noted never run away or bite and they do not eat very much. Avi em pedaga tinavanta. You won't be doing that in a zoo lab, he said. So like this we have confirmed the answer is number 1 ani manam cheppachu ee vidhanga. Okay na? The next question here you can see that 135. క్వశ్చన్ నెంబర్ 135 తీసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ 6th సెంటెన్సెస్ కామన్ గా ఇవ్వడం జరిగింది. అసలు ఏందో చూద్దాం. హియర్ ఇన్ ద మిడిల్ వి హావ్ ద స్టేట్మెంట్స్ లైక్ హియర్ యూ కెన్ సీ పి, అదే విధంగా క్యూ, ఇక్కడ ఆర్, ఇక్కడ ఎస్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్ us see. ఫస్ట్ చూద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. పతనం అవ్వడం అనేది సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. For there is hardly any man who has not failed in life. అంటే జనరల్గా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా లేరు అంటున్నాడు. హార్డ్లీ ఎనీవన్, అసలు ఎవరు లేరు ఫెయిల్ అవ్వకుండా. జీవితంలో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతూనే ఉంటారంట. నాట్ వన్స్ బట్ మెనీ టైమ్స్, ఒక్కసారి కాదు చాలా సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ జీవితంలో అంటున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక రిపోర్టర్ అడిగితే, నువ్వు 100 సార్లు ఫెయిల్ అయ్యావు కదా, మరి నీ యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బల్బుని కనుక్కోవడంలో థామస్ ఆల్వా ఎడిసన్ 100 సార్లు ఫెయిల్ అయ్యాడంట. అప్పుడు అతను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను 100 మార్గాలు కనుక్కున్నాను, ఒక బల్బు తయారు చేయడానికి 100 మార్గాలు కనుక్కున్నాను. అంటే 100 మార్గాలు నేను ఆల్రెడీ అన్వేషించాను. సో ఇంకా నాకు ఎక్స్పెరిమెంట్కి చాలా దగ్గరగా ఉన్నాను. 100 మార్గాలు ఆల్రెడీ నాకు తెలిసినాయి. నాకు తెలిసి ఇంకొక 2-3 మార్గాల్లో నేను నా బల్బుని 100% సక్సెస్ చేస్తా అని చెప్పాడంట. అంటే 100 సార్లు ఫెయిల్ అయ్యాడు ఒకతను జీవితంలో. ఒకతను 200 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇట్లా ఫెయిల్ అవ్వని వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు ఈ జీవితంలో అంటున్నాడు. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద వే వి టేక్ అవుట్ ఫెయిల్యూర్. మరి ఈ యొక్క పతనం నుంచి మనం తీసుకునేటువంటి అంశం ఏంటి? What is important? It has been well said that he never made a mistake, never achieved anything of great worth. So it has been well said. ఇది సర్వసాధారణంగా చెప్పబడింది. ఏంటది? That who never made a mistake, ఎవరైతే తప్పులు చేయరో అతను ఖచ్చితంగా గొప్ప సాధించినది ఏమీ లేదు అంటున్నాడు. It has been well said that who never made a mistake, ఎవరైతే ఎప్పుడు తప్పులు చేయరో అతను నెవర్ అచీవ్డ్ ఎనీథింగ్ ఆఫ్ గ్రేట్ వర్త్. తప్పులు చేయని వాళ్ళు గొప్పగా సాధించింది ఏం లేదు. నేను అది అంటే అందులో ఏం లేదు. నువ్వు ప్రయత్నం చేసి పోరాడి హోరాహోరీ పోరాడి ఓడిపో, అందులో విజయం ఉంది అంటున్నాడు. ఫ్రమ్ ద లిటిల్ చైల్డ్ హూ ట్రైస్ టు స్టాండ్ అప్ టు he would be conqueror who tries to conquer some new territory. Everyone has to face failure. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చిన్న పిల్లోడి నుంచి తీసుకొని ఒక పెద్ద యుద్ధంలో పోరాడే యోధుడి వరకు ప్రతి ఒక్కరు జీవితంలో ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతూనే ఉంటారు అంటున్నాడు. ఫైన్. ఇఫ్ వి ఫేస్ అవర్ ఫెయిల్యూర్ బోల్డ్లీ అండ్ రిజాల్వ్ టు ఫైట్ అగైన్ వీఆర్ షూర్ టు అచీవ్ విక్టరీ ఇన్ ద లాంగ్ రన్. మనం ఖచ్చితంగా మన పతనాలకి ఎదురొడ్డి నిలబడితే ఖచ్చితంగా లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకు సక్సెస్ లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ద ఫెయిల్యూర్స్ కెన్ ప్రూవ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇన్ అవర్ మార్చ్ టు విక్టరీ అంటున్నాడు. ఫైన్. ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ మనం ఏం తీసుకోవచ్చమా? ఫెయిల్యూర్ ఈస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, దేర్ ఇస్ సో అని చెప్పాడు కదా. సో ఇట్ హ్యాస్ బీన్ వెల్ సేడ్ అన్నాడు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో తీసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఆప్షన్స్లో ఆర్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుందమ్మా.
ఇట్ హాస్ బీన్ వెల్ సెడ్ అన్నాడు. అదేవిధంగా ఆర్తో తీసుకుంటే ఫ్రమ్ ద లిటిల్ చైల్డ్ హూ ట్రైస్ టు స్టాండ్ అప్ టు ద వరల్డ్ హీ వుడ్ బి కాంకరర్డ్ సో అండ్ సో అని చెప్పడం జరిగింది ఈ విధంగా. సో ఆర్ అనేది స్టార్టింగ్ లో ఉండమ్మా. ఆర్ స్టార్టింగ్ లో లేనటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆర్ లేదు, పి అన్నది కట్. మరి ఆర్ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? ఇట్ హాస్ బిన్ వెల్ సెడ్ దాట్. ఆర్ తర్వాత ఏం రావాలి? క్యూ రావాలి. మరి ఆర్ క్యూ కాంబినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. ఆర్ క్యూ కాంబినేషన్ లేదు. ఆర్ క్యూ కాంబినేషన్ ఎక్కడ ఉంది? ఎస్, ఆప్షన్ 4 లో ఉంది. సో లైక్ దిస్ వీ హావ్ కన్ఫర్మ్డ్ ఆన్సర్ ఇస్ నెంబర్ 4 అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆర్ క్యూ పిఎస్ అని చెప్పుతాం ఇలా. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో 135 క్వశ్చన్, వాట్ ఇస్ ఆన్సర్? ఎస్, నెంబర్ 4 అని చెప్పొచ్చు ఈ విధంగా. Read the following passage and answer the following questions given below. Right, let us take the passage from here. Crude mineral oil comes out of the earth as a thick brown or black liquid with a strong smell. It is a complex mixture of many different substances, each with its own individual qualities. Most of them are combinations of hydrogen and carbon in varying proportions. Such hydrocarbons are also found in other forms such as bitumen, asphalt and natural gas. Mineral oil originates from carcasses of tiny animals and from plants that live in the sea. Over millions of years, these dead creatures form large deposits under seabed and ocean currents cover them with a blanket of sand and silt. As this material hardens, it becomes sedimentary rock and effectively shuts out the oxygen, thus preventing the complete decomposition of the marine deposits underneath. చూసారా ఎంత వెరీ గుడ్ సెంటెన్స్. యాజ్ దిస్ మెటీరియల్ హార్డెన్స్, అది కాస్త కఠినమైన తర్వాత ఇట్ బికమ్స్ సెడిమెంటరీ రాక్ అండ్ ఎఫెక్టివ్లీ షట్స్ అవుట్ ది ఆక్సిజన్. అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ని బయటికి పంపించదంట. చూసారా, అంటే ఆక్సిజన్ అనేది ఒక కొకూన్ లో లాక్ అయిపోయింది, ఒక హల్లులో లాక్ అయిపోయింది. ఎంత అద్భుతం! అంటే ఆ ఆక్సిజన్ బయటికి తీయడమే న్యాచురల్ గ్యాస్ అంటాం మనం దాన్ని. చూసారా, కొన్ని వందల లక్షల సంవత్సరాల క్రితము అక్కడ ఆక్సిజన్ అనేది బందీ అయిపోయింది. ఆ ఆక్సిజన్ ని బయటికి పట్టుకురావడాన్ని న్యాచురల్ గ్యాస్ అంటాం. ఎంత అద్భుతం! అలా. సో నెక్స్ట్, if you see the question, it hardens, it becomes sedimentary rock and effectively shuts out the oxygen, thus preventing the complete decomposition of the marine deposits underneath. The layers of sedimentary rocks become thicker and heavier. అవి చాలా మందంగా తయారవుతాయంట. Their pressure produces heat which transforms the tiny carcasses into crude oil in a process that is still going today. అది ఇవాళ కూడా ఆయిల్ గా మారుతుందంట ఇవాళ కూడా. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్ అబౌట్ న్యాచురల్ గ్యాసెస్ గురించి, ఆ యొక్క సెడిమెంటరీ రాక్స్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ప్యాసేజ్ తీసుకుందాం 1 by 1. Now let us take the question number 136. క్వశ్చన్ నంబర్ 136 తీసుకుందాం. చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 136 తీసుకుంటే, హౌ డస్ క్రూడ్ ఆయిల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్? ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎలా వస్తుంది అడుగుతున్నాడు ఇక్కడ. థిక్ బ్రౌన్ ఆర్ బ్లాక్ లిక్విడ్ విత్ మైల్డ్ స్మెల్. మైల్డ్ అంటే చాలా తక్కువ, లేదు స్ట్రాంగ్ స్మెల్ అని ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ ఇస్ రాంగ్. నెక్స్ట్, థిక్ రెడ్ బ్రౌన్ విత్ స్ట్రాంగ్ స్మెల్. నో రెడ్ ఇవ్వలేదమ్మా, బ్లాక్ లేదా బ్రౌన్ అంతే, కరెక్ట్. మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, నో క్లియర్ గా కలర్స్ కూడా ఇచ్చాడు, కాబట్టి ఏందది ఆన్సరు? థిక్ బ్రౌన్ ఆర్ బ్లాక్ లిక్విడ్ విత్ ఏ స్ట్రాంగ్ స్మెల్ అని ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 4 అని మనం చెప్పొచ్చు ఈ విధంగా. వాట్ ఇస్ ఆన్సర్? నెంబర్ 4. ఓకే, నౌ లెట్ us take the question number 137. వాట్ ఈస్ ద క్రూడ్ మినరల్ ఆయిల్? ఆ క్రూడ్ మినరల్ ఆయిల్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడమ్మా. కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ మెనీ డిఫరెంట్ సబ్స్టాన్సెస్, ఎస్. సింపుల్ మిక్చర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, సింపుల్ ఏం కాదు. ప్లెయిన్ వైట్ ఆయిల్ కాదు. ఇట్ ఈస్ బిచుమెన్ కాదు. సో ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ మెనీ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అని చెప్పొచ్చు. సో లైక్ దిస్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఆన్సర్ ఇస్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ 138 క్వశ్చన్. ఫ్రమ్ వేర్ డస్ మినరల్ ఆయిల్ ఒరిజినేట్? ఈ మినరల్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది అనుకుంటున్నాను. చెప్పాం కదా, ఆ ఆక్సిజన్ అనేది లాక్ అయిపోద్ది ఆ యొక్క షెల్లో అని చెప్పేసి. కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ సబ్స్టాన్సెస్, ఎస్. ఎస్పెషల్గా మినరల్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడమ్మా. కార్కాసెస్ ఆఫ్ టైనీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ లివ్ ఇన్ ద సీ.
కాబట్టి ఆన్సర్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఎస్ ఫ్రమ్ లేక్స్ కాదు, ఓన్లీ ఫ్రమ్ ప్లాంట్స్ కాదు, ఓన్లీ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కాదు, కార్కాసెస్ ఆఫ్ టైనీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ లివ్ ఇన్ ద సీ అండర్నీత్ ద దట్ స్ట్రాంగ్ సెడిమెంటరీ రాక్స్ నుంచి మనం బయటికి తీసుకొస్తున్నాం ఆ యొక్క ఆయిల్ అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ నెంబర్ 2 అని చెప్పొచ్చు. ఈ విధంగా ఓకేనా, వాట్ ఇస్ ఆన్సర్? నెంబర్ 2 is confirmed. Next 139 question you can take right now. Right, the time taken for the marine deposits to harden into rocks. ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ డిపాజిట్స్ అది రాళ్ళుగా తయారవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. a few centuries, కొన్ని వందల సంవత్సరాలు కాదు, a few decades, కొన్ని పదుల సంవత్సరాలు కాదు, thousands of years, వేల సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలు, millions of years. అంత విలువైనటువంటి వాటిని వల్ల మనం దుర్వినియోగం చేస్తున్నామని కొంచెం మనం అనుకోవచ్చు, ఆ విధంగా భావించవచ్చు. కాబట్టి ఇంత ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఆ యొక్క ఆయిల్ అన్నట్టు అది ఉట్టిగానే బయటికి రావట్లేదు. కొన్ని లక్షల సంవత్సరాలు అక్కడ ఆ యొక్క రాక్స్ ఒత్తిడికి గురైనంగా వెంటనే ఇప్పుడు మనం దాన్ని బయటికి తీస్తున్నాం. సో ఇలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 2 అని చెప్పచ్చు ఇలా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 తీసుకోండమ్మా. Sedimentary rocks lead to the formation of oil deposits because their pressure produces heat and turns deposits of animal carcasses and plants into oil. Yes, 100% it is said. ఆ ఒత్తిడి వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ యానిమల్స్ రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్ కావచ్చు, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్స్ కావచ్చు, చివరికి ఎలా తయారైనాయి ఇంటూ ఆయిల్గా తయారైనాయి అని చెప్పాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. It turns heavy and shuts out the oxygen. Of course, it becomes hard and forms into rocks to squeeze oil. Of course, yes, it becomes light and soft. Applies pressure to produce oil. No, not just light. ఒత్తిడి కొన్ని టన్స్ ఆఫ్ ప్రెషర్ దానిపైన అప్లై అయినప్పుడు అది అక్కడ స్టోర్ చేయబడుతుంది. ఇప్పుడు మనం దాన్ని బోర్ వెల్ ద్వారా కావచ్చు, వివిధ డిగ్గింగ్ ద్వారా కావచ్చు, మనం దాన్ని ఆయిల్ అనేది బయటికి తీసుకొస్తున్నాం. అది న్యాచురల్ గ్యాస్ అయినా కావచ్చు. సో ఈ విధంగా మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 1 అని చెప్పొచ్చు ఇలా. వాట్ ఇస్ ఆన్సర్? నెంబర్ 1. Now let us take the next question. Before reading the question, this is another passage. Now let us read the passage. Right here you can see that directions 141 to 145. Read the following passage and answer the questions based on the given passage. Now let us read the passage here. A library is an organized collection of sources of information and similar resources made accessible to defined community for reference or borrowing. It provides physical or digital access to material and may be physical building or room or a virtual space or both. A library's collection can include books, periodicals, newspapers, manuscripts, films and maps, ebooks and other formats. Libraries range in size from a few shelves of books to several million items. A library is organized for use and is maintained by a public body, an institution, a corporation or a private individual. Public and institutional collections and services may be intended for use by people who choose not to or cannot afford to purchase an extensive collection of themselves, who need material no individual can reasonably be expected to have, or who require professional assistance with their research. In addition to providing materials, libraries also provide services of librarians who are experts at finding and organizing information and interpreting information needs. Libraries often provide quiet areas for studying, and they also offer common areas to facilitate group study and collaboration. Libraries are extending services beyond the physical walls of the building by providing material accessible by electronic means. So this is all about library గురించి ఇవ్వడం జరిగిందమ్మా. మనం జనరల్గా గ్రంథాలయాలు చూస్తాం కదా, దాని గురించి ఇచ్చినటువంటి passage. Now let us take the 141 question so that we understand what is this about. Here you can see this 141 question. Right. In the passage, a library has been defined as. Passage లో లైబ్రరీని ఏ విధంగా నిర్వచించడం జరిగింది? A place where borrowing is not allowed. No. A highly flexible place. Flexible ఏం కాదు, రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. A highly restricted area, అట్లా అని చెప్పేసి ఫుల్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని కూడా కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది.
కాబట్టి a place where accessibility is possible, మనకు కావాల్సినటువంటి పుస్తకాలని చదువుకోవడము లేదా బారో చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీగా ఉన్నటువంటి ప్లేస్నే లైబ్రరీ అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 4. ఓకే, నెక్స్ట్ 142. రైట్, హూ మెయింటైన్స్ అ లైబ్రరీ? జనరల్గా లైబ్రరీని ఎవరు మెయింటైన్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? అట్లనేం కాదు. రిచ్ బిజినెస్ ఫ్యామిలీ ఓన్లీ? నో. ఎనీ గవర్నమెంటల్ ఏజెన్సీ? ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ రంగాలు కూడా ఇవాళ లైబ్రరీస్ మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ చేస్తే a public body, an institution, a corporation or an individual, anybody can maintain the library. ఇది ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 3rd. ఓకే, నెక్స్ట్ 143 క్వశ్చన్ తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్ హూ కెన్ అఫోర్డ్ అ లైబ్రరీ? హూ కెన్ అఫోర్డ్ అ లైబ్రరీ? మరి ఎవరు లైబ్రరీని మెయింటైన్ చేయొచ్చు అంటున్నాడు. ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్? ఇంతకుముందే చూసాము. ఓన్లీ పబ్లిక్ బాడీ? నో. ఓన్లీ అ కార్పొరేషన్? నో. ఎనీ వన్ కెన్ మెయింటైన్ ద లైబ్రరీ. ఎనీ వన్ కెన్ మెయింటైన్ ది ఓనర్షిప్ ఆఫ్ ద లైబ్రరీ. హూ కెన్ అఫోర్డ్ అ లైబ్రరీ? వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసేటువంటి సత్తా ఎవరికి ఉన్నా సరే వాళ్ళందరూ కూడా లైబ్రరీని మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 144 తీసుకుంటే రైట్, libraries range in size from a few books to several million books? No, a few books అంటే కొన్ని పుస్తకాలు. కొన్ని పుస్తకాలు కాదు, చాలా పుస్తకాలు. One room to a great hall? No. A few shelves of books to several million items అని చెప్పొచ్చు. A few shelves, shelf అంటే shelves అమ్మా. షెల్ఫ్లో కొన్ని వందల వేల పుస్తకాలు ఉంటాయి, దాని నుంచి లక్షల కొలది పుస్తకాలు మనకు లైబ్రరీలో చూస్తూ ఉంటాం ఈ విధంగా. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 3rd. కాబట్టి దెర్ ఈజ్ ప్రైవసీ ఇన్ ఏ లైబ్రరీ, సంబంధం లేనటువంటి ఆన్సర్. కాబట్టి ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకుంటే నెంబర్ 3 ఈజ్ రిడక్షన్ చాయిస్. ఓకేనా? నౌ లెట్ us take the question number 145. రైట్, వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాటస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లైబ్రరీస్? మరి ఇప్పుడు ప్రజెంట్ లైబ్రరీస్ ఎట్లా ఉన్నాయి అంటున్నాడు. దెర్ ఈజ్ నో ప్రైవసీ ఇన్ ఏ లైబ్రరీ. there is libraries or confinements? No. Confinements అంటే జైల్ అని మీనింగ్ వస్తాం. లైబ్రరీస్ కన్ఫైన్మెంట్స్ ఏం కాదు. they have become redundant అంటే యూజ్లెస్ అమ్మా. ఇది కూడా కాదు. there is privacy in a library అంటున్నాడు. నో, ప్రైవసీ ఏం లేదు. అవి బలంగా అంటే ఇండైరెక్ట్ గా ప్రైవసీ ఉందా లేదా అనే సమస్య అడుగుతున్నాడమ్మా. ఒకసారి చూద్దాం. లైబ్రరీస్ ఆఫెన్ క్వైట్ ఏరియాస్ ఫర్ స్టడీయింగ్ అండ్ దే ఆల్సో ఆఫర్ common areas to facilitate group study and collaboration. Libraries are extending services beyond physical walls of building by providing material accessible by electronic means. Atarata, libraries also provide services of librarians who are experts finding, organization and interpreting information needs in addition to providing materials. Now let us read ఈ ప్రైవసీ గురించి ఎక్కడ ఇచ్చాడు అనే ఒక పాయింట్ తీసుకుందాం మనం. రైట్, a library is organized for use and maintained by a public body, an institution, a corporation or a private individual. Public institutional collections and services may be extended for use by people who choose not to or cannot afford purchase or an extensive collection of themselves. Who need material no individual can reasonably be expected to have, or who require professional assistance with their research. In addition to providing materials, libraries also provide series of లైబ్రరీస్ హూ ఎక్స్పర్ట్స్ అని మాట్లాడాడు ఇక్కడ. ఫైన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లో మనకు క్లియర్ గా ఇచ్చాడు. లైబ్రరీస్ కలెక్షన్ కెన్ ఇంక్లూడ్ బుక్స్ అండ్ సో అండ్ సో మెటీరియల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో మరి మనం ఆన్సర్ తీసుకుంటే దెర్ ఈస్ నో ప్రైవసీ ఇన్ ఏ లైబ్రరీ అన్నాడు, దెర్ ఈస్ అ ప్రైవసీ ఇన్ ఏ లైబ్రరీ అన్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే పెద్దగా ప్రైవసీ లేదు అనే మనం చెప్పుకుంటాము. కాబట్టి ఆన్సర్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే దెర్ ఈస్ నో ప్రైవసీ ఇన్ ఏ లైబ్రరీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉంది, మనకి నో అనే ఆన్సర్ ఎక్కడ ఉంది అని మనం చెక్ చేసుకుంటే ఎస్ 100% మనం ఆన్సర్ అనేది ఏ ఫర్ యాపిల్ గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? వాట్ ఇస్ ఆన్సర్? నంబర్ ఏ. హలో ఆల్, వెల్కమ్ టు IACE. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. Read the following passage and answer the following given questions. Now let us see the passage. If you have your ears on the chatter about the water crisis in Cape Town, the place is from South Africa. You could indeed worried about a similar scenario in your hometown. The potential crisis has manifold implications, bringing sleepless nights to policymakers, many of who are already struggling with a liquidity crisis of another kind.
As many major central banks in advanced economies turn their backs on years of ultra loose monetary policy. Next, global liquidity taps are also likely to be turned off. The issue has its origins in 2008 to 9, when major advanced economies, central bank embarked on ultra low interest rates and rapid balance sheet expansions to prop up their economies in the face of the global downturn. We know very well 2008-9, in that period, there was a economical, financial recession had occurred. We know very well. Regarding that, the passage, liquidity shot up in these economies. As a result, bond yields fell. Naturally, many global investors turned their attention to elsewhere for higher returns, and soon an unprecedented volume of funds, found its way into emerging economies bond markets. While this fund flow was initially welcome, the surge in liquidity also made many of receiving economies vulnerable to sudden capital outflows, while rising non-financial sectors debt and banking sector risks. And you see that, and this vulnerability has not only increased in recent days, with the United States Federal Reserve, Fed, now charting a journey away from the days of large balance sheets and ultra low interest rates. The Bank of England, BOE, raising rates for the first time in 11 years in November 2017. The European Central Bank, ECB, also hinting a jointing bandwagon. The potential impact on global liquidity, especially in emerging economies, is worrying investors worldwide. The first passage we have read, and let us go to the second passage. Now, if you see the passage, it's called second passage. Right. Economic fundamentals within advanced economies further complicate the issue. For example, the pace at which their economies are recovering and their labor markets are strengthening seems unsustainable, as growth in the workforce and in productivity in many of these economies remain weak. The likely impact of inflation and inflation expectations could result in a much tighter monetary policy in these economies, thereby pushing up their sovereign bond yields. If that happens, investors might shift their investments back to advanced economies. Given the outstanding volume of capital that has penetrated the world around, a reserve outflow of even a small fraction of it can have a meaningful impact on some emerging markets. What emerging economies would hate to see, especially when global growth and trade are on upswing, is a surge in capital outflows, jeopardizing their growth product. Jeopardizing means confuse, putting in danger zone. Will such capital flows, if they happen, result in a situation similar to the Asian financial crisis of the 1990s for emerging economies? Not likely. Emerging economies today are in a much better shape than they were during the 1990s. Their economic fundamentals are relatively stronger, and their currency reserve positions are much improved. Their banking systems are more prudent and vigilant, thereby providing stability to financial system. In short, most of these emerging economies much better placed to handle the financial turbulence than in the past. Now, the good things are going in this passage. And next passage. Since the turn of the century, one of the dominant drivers of capital flows across the world has been high global liquidity spilled over due to monetary policy from advanced economies, often referred to as the push factors. Prior to 2008 crisis, the looser financial conditions in advanced countries through the acceleration of banking sector capital flows led to higher liquidity. Post the crisis, the composition of liquidity changed as cross-border bank loans dropped, and the monetary authorities of the United States, Euro area, the United Kingdom, and the Japan adopted unconventional monetary policy. These policies, which included the credit easing, quantitative easing, forward guidance, signaling, pushed global liquidity to new peaks. Initiated with a view to drop asset prices and keep their respective economic and financial systems well oiled. These policies had two immediate impacts.
first expanded these four central banks' balance sheets to a mammoth $16 trillion, close to 20% of the world GDP. Second, this unprecedented volume of funds soon made its way into the bond markets of emerging economies due to a combination of factors, such as their improving growth aspects, rising interest rate differentialities, and low premium for debt securities. So it is all about another passage. Now let us enter the one more passage. And before entering the passage, we have a paragraph to read. Now, let's see. Insurance of debt securities by the residents of issuer increased in double digits in emerging economies. All right. After a brief interruption amid fears over Fed, tampering and asset bubbles, the pace of assurance again picked up, post 2016. In contrast, debt issuances grew only marginally in advanced economies. Strong capital flows triggered rapid credit growth within many emerging economies, even as credit growth stalled in developed ones. In fact, by the end of 2017, the market value of total credit to emerging economies outpaced that to developed ones. Most of the credit flowed into the corporate sector, while the household sector also witnessed a strong growth in credit emerging economies. For those skeptical about any impact of shrinking balance sheets of advanced economies, central banks on emerging economies. A quick recap of events in 2013 can serve as a good reminder. That year, as the chairman Bernanke announced a possible cutout to the Fed's asset purchase yields in the United States shot up. The resulting lessening of interest rate differentialities with the United States caused sharp capital outflows and currency depreciation in many emerging economies. The same fears, although in different degrees, are apt to be still relevant today. So this is all about economy. The passage has been given like this. So let us take the 146th question. Now we see what is this about. Now let us read the 146th question. Now you can see. What were the results when advanced economies turned to ultra low interest rates during 2008 to 2009? Advanced economies ఏం చేశాయి అని అడుగుతున్నాడు. Most of the emerging economies became vulnerable to sudden capital outflows, simultaneously rising their non-financial debt and banking sector risks. Yes, it is already said in the passage. Covered it is right. Next, investors shifted their focus towards investing in bond markets of emerging economies. Yes, it is also said as it is in the passage. Correct. 3. There was sudden burst of liquidity and fall in levels of bond yields. It is also correct option choice. So finally, we need to confirm all 1, 2, 3 are the results of advanced economies as it is said in the passage. So that is why answer is confirmation number 4th. Okay. Now let us take the question number 147. Excuse me. Let us take the question number 147. What would be the possible result of stringent monetary policy within emerging economies? ఒకవేళ బలమైనటువంటి ఆ యొక్క మానిటరీ పాలసీ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? వాట్ వుడ్ బి ద పాసిబిలిటీ? వాట్ వుడ్ బి ద పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ stringent monetary policy within emerging economies? Right. The emerging economies witnessed lower levels of external debt and external debt servicing. No, this one has not been said in the passage. Stringent monetary policy ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటున్నారు, ఇన్వెస్టర్ ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఎమర్జింగ్ ఎకనామిక్స్ రిమైన్ అట్రాక్టివ్. నో. It did not seem garner much confidence. No, it will garner the much confidence. So finally the remaining answer, the investors might shift their investments back to advanced economies. Stringent policies ఉన్నట్లయితే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క తిరిగి ఏవైతే అడ్వాన్స్డ్ ఎకనామీస్ ఉన్నాయో వారికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 4 అని చెప్పొచ్చు. ఈ విధంగా వాట్ ఇస్ ఆన్సర్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. Let us read. Why do the economic fundamentals within the advanced economies complicate the issue of potential impact on global liquidity? Now let us see the options. Volatility in emerging economies is expected to be short-lived as advanced economies close the liquidity tap. So అడిగినటువంటి క్వశ్చన్ కి సంబంధం లేదు కాబట్టి just cut.
The emerging economies might witness a shift in the capital composition, thereby improving the quality of capital that flows in. Yes, it is also not given in the passage. The remaining option, let us take. The speed at which the emerging economies are recovering and their labor markets are strengthening appears to be unsustainable, as the growth in workforce and productivity in these economies appears to be feeble. Feeble means very weak. బలహీనమైన, వెరీ వల్నరేబుల్ అని తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ తీసుకుంటే 100% ఆన్సర్ 3 అనేది ఇక్కడ రైట్ ఆప్షన్ చాయిస్ గా తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఇక్కడ. సో వాట్ వి కన్ఫర్మ్ ద ఆన్సర్ ఇస్ 3. నౌ 149 క్వశ్చన్, లెట్ us check here. Choose the word most similar to interruption as highlighted in the passage. See, interruption means to disturb someone. There is an obstruction, there is a disturbance. You see the root word ganaka manam teeskunte ikkada RUPT, rupt means to break amma, viragottadam pagalagottadam ani meaning ostadi general ga. Yeah, interruption, corruption, bankrupt, eruption. Rupt means to break. Inter ante మధ్యలో, rupt ante బ్రేక్ చేయడం, అంటే మధ్యలో వచ్చి బ్రేక్ చేయడం, అంటే ఒక రకంగా డిస్టర్బెన్స్ చేయడం, ఒక రకమైనటువంటి కాంప్లికేషన్, డిఫికల్టీ, టైప్ ఆఫ్ హయాటస్, గందరగోళం, డిస్టర్బెన్స్, పెర్టర్బ్డ్. సో ఇవన్నీ తీసుకుంటాం. సో ఇవన్నీ ఈ రెండు సినోనిమ్స్. మొల్లిఫై అన్నా, అమెలియోరేట్ అన్నా, టు ప్లాకేట్ సంథింగ్, టు మేక్ సమ్వన్ పీస్ఫుల్, టు మేక్ సంథింగ్ కామ్, శాంతపరచడము, ప్రశాంతపరచడాన్ని మొల్లిఫై లేదా అమెలియోరేట్ అంటామమ్మా. టు మేక్ సంథింగ్ కామ్, టు మేక్ సంథింగ్ పీస్ఫుల్. సో ఈ విధంగా అబ్స్టెయిన్, అవే ఫ్రమ్ టేకింగ్ ఫుడ్ ఆర్ ఇట్స్ కాల్డ్ అబ్స్టెయిన్. సో ఫైనల్ గా ఇంటరప్షన్ కి సినోనిమ్ వచ్చేసి హయాటస్ అని తీసుకోవచ్చమ్మా. హయాటస్ మీన్స్ గందరగోళం, ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, ఇంటరప్షన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ తీసుకుంటే నెంబర్ 4. ఓకే, now let us take the next question number here, 150. You can take, which of the following words is most similar to jeopardizing as highlighted in the given passage above. See, jeopardize అంటే ఒక రకంగా వారిని డేంజర్లో పడేయడం, అపాయంలో పడేయడం. జియోపార్డైజింగ్, కన్ఫ్యూజింగ్లో పడేయడము, వారిని ఇబ్బందుల పాలు చేయడము. సో ఇన్సిసివ్ అంటే అక్యురేట్ అని మీనింగ్ వస్తుందమ్మా. ఇక్కడ రూట్ వర్డ్ తీసుకుంటే సిజ్ అంటే అర్థం ఏంటంటే సియుటి, కట్ అని మీనింగ్ వస్తుందమ్మా. అంటే కరెక్ట్గా కట్ చేయడాన్ని ఇన్సిజన్ అంటాం. ప్రెసిజన్, ఇన్సిజన్, సిజర్స్, ఇలా ప్రిసైజ్, ఇలా కరెక్ట్గా కట్ చేయడాన్ని ఇన్సిజన్ అంటాం. అంటే ఆ అక్యూట్నెస్, ఆ షార్ప్నెస్, ఆ ష్రూడ్నెస్, వైజ్నెస్, ప్రుడెంట్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంత కరెక్ట్గా కట్ చేస్తున్నాడు అంటే తెలివి ఉన్నట్టు లెక్క. సో అట్లా ఇన్సిసివ్కి సంబంధం లేదు. ఎగ్జాజర్బేటింగ్ మీన్స్ మేకింగ్ ద థింగ్స్ వరస్ట్. ఆల్రెడీ దట్ ఈస్ సంథింగ్ బ్యాడ్, టు మేక్ సంథింగ్ మోర్ బ్యాడ్ ఇస్ కాల్డ్ ఎగ్జాజర్బేటింగ్ ద థింగ్స్, ఎగ్జాజర్బేటింగ్ ద సిచ్యువేషన్ అంటాం, టు మేక్ సంథింగ్ వరస్ట్. అండ్ నెక్స్ట్ ల్యాంబాస్టింగ్ అంటే క్రిటిసైజింగ్ సమ్వన్ వెరీ సివియర్లీ, చాలా దారుణంగా వారిని కించపరచడము, వేలెత్తి చూపడం వారిని, ల్యాంబాస్టింగ్ ద పీపుల్. సో ఫైనల్గా ఇంపెరిలింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ చాయిస్ అమ్మ. ఇక్కడ యాక్చువల్గా IMPARILING అని తీసుకుంటాం అమ్మా. ఇంపెరిలింగ్ అంటే, పెరిల్ అంటే తెలుసు కదమ్మా, ఈ పదం మీరు వినే ఉంటారు. పెరిల్ అంటే అ గ్రేట్ డిఫికల్టీ, ఒక పెద్ద ఆపద, దాన్ని ఇంగ్లీష్లో పెరిల్ అంటాం. సో ఇంపెరిలింగ్ అంటే ఇండైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే జియోపార్డైజింగ్కి ఆపోజిట్ వచ్చేసి ఇంపెరిలింగ్, సినోనిమ్ వచ్చేసి ఇంపెరిలింగ్. అంటే ఒక రకంగా కన్ఫ్యూషన్లో పడేయడము, ఇబ్బందులు పాలు చేయడము, అపాయంలో పడేయడము, డిఫికల్ట్ క్రియేట్ చేయడాన్ని ఇంపెరిలింగ్ అంటాం. సో ఈ విధంగా తీసుకుంటే ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 4. ఓకే, సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.